ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది, ఎవరికి కొంచెం అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి. అట్లాగే హనుమ జయంతి. అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌర్ణమికి అయిపోతుంది, కానీ ఆంధ్ర సైడు హనుమ జయంతి మే 22న ఉన్నది. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి, నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి. అది ఎట్లాగంటే 4/5/2025న డొల్లు కర్తరి ఉంటుంది. అట్లాగే 11/5/2025 నుంచి 28/5/2025 వరకు నిజ కర్తరి ఉంటుంది. ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవమే. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశ్యాధిపతి గురువు. ఈయన ప్రస్తుతం వృషభంలో స్థితి పొందినారు. వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు ఈ నెల 15వ తారీఖున మారుతారు. 15వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారినప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు మొత్తం 12 రాశులు మారాలి, సంచరించాలి అని అంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు కనుక వీళ్ళు ఈ ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. అందువల్ల ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి ఈ నెల 15న మారుతారు. అట్లాగే రాహువు ప్రస్తుతం గ్రహ పరిస్థితి ఎట్లా ఉందంటే మేనంలో శుక్రుడు, బుధుడు, శని, రాహువు ఉంటున్నారు. అట్లాగే మేషంలో రవి ఉన్నారు, వృషభంలో గురువు ఉన్నారు, కర్కాటకంలో కుజుడు ఉన్నారు, కన్యలో కేతుడు ఉన్నారు. ఈ రాశిలో నుంచి రాహువు మేషరాశి మిథున రాశి మీన రాశి నుంచి కుంభరాశిలోకి నెల 19న మారుతాడు. అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి నెల 15 మారుతారు. గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు. ఈ నెల 22వ తారీఖున హనుమ జయంతి ఉంటుంది. తెలంగాణ వారికి చైత్ర మాసంలో పౌర్ణమిలో తర్వాత వీళ్ళు హనుమ జయంతి చేస్తారు. తెలుగు రాష్ట్రాల వారు మాత్రం ఈ నెల 22న హనుమ జయంతి జరుగుతుంది. ఇక 4వ తారీఖున డొల్లు కర్తరి ఉన్నది. 11/5 నుంచి 28/5 వరకు నిజ కర్తరి ఉంది. ఇది వ్యవసాయదారులకి కొంచెం ఇబ్బందికరమైన కాలము. ఎందుకంటే మే నెలలో వర్షాలు తక్కువ, ప్లస్ నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే. అందువల్ల వ్యవసాయదారులు కొంచెం అనుకూలం కాదు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగుంది. ఈ మాసంలోనూ అన్ని విధాలుగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రకమైన వ్యాపారమైనా కూడా, చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా మంచి అభివృద్ధి ఉంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు. ఉన్న వ్యాపారంలో కూడా వీళ్ళు ఏ రకంగా పెట్టుబడి పెట్టి ఎన్ని రకాల ఆదాయం కావాలనుకుంటున్నారో అన్ని రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది. వృత్తి చేసుకునే వాళ్ళకి, ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళకైనా, చిన్న వృత్తి వాళ్ళైనా పెద్ద వృత్తి వాళ్ళైనా వాళ్ళకు కూడా ఆదాయం బాగుంటుంది. వీళ్ళు డబ్బు గురించి భయపడవలసిన పని లేదు. విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ మాసం. అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఉద్యోగం పరీక్షలు పాస్ అవ్వడానికి కష్టపడడం అయితే తప్పకుండా ఉండాల్సిందే. అందువల్ల విద్యార్థులు కష్టపడడం వల్ల వారికి కావాల్సినటువంటి ర్యాంకులు సంపాదించడము, వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు దొరకడము జరుగుతాయి. స్పెక్యులేషన్ వల్ల కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా విద్యార్థులు మంచి అభివృద్ధి సాధించడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వాళ్ళ సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల వాళ్ళు ఆనందపడే పరిస్థితే ఉంటుంది, కానీ దుఃఖపడే పరిస్థితి ఈ రాశిలో వారికి లేదు.
ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఇంతవరకు దేవుడి మీద మనసు పెట్టలేని వాళ్ళు కూడా ఈ మాసంలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, దైవ కార్యాలకు అటెండ్ అవ్వడము, దైవ పూజలు చేసుకోవడము, ఇంట్లో దైవ కార్యాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. అయితే వ్యవసాయం వాడికి కొద్దిగా పర్వాలేదు, విద్యార్థులకి కూడా పర్వాలేదు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో. అందుకని వీళ్ళకి కొత్త పరిచయాలు జరగడం వల్ల, వీళ్ళ కీర్తి, వీళ్ళు చేసే పుణ్యకార్యాల వల్ల వీళ్ళ పేరు కూడా అందట్లో సమాజంలో మంచి పేరు రావడము, దానివల్ల వీళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. వాహన సౌఖ్యం కూడా ఉంది. అంటే కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నెలలో వాహనాలు కొనుక్కుంటారు. ఇక ఎవరికైనా కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వీళ్ళకి ఆహారానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అందువల్ల వీళ్ళు బయట ఫుడ్ని ఎంకరేజ్ చేసుకోకుండా ఇంట్లోనే వండుకొని తినడం అనేటువంటిది చాలా మంచిది. వీరికి దత్తాత్రేయుడు ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శివాభిషేకం చెప్పుకోదగినటువంటి పరిహారాలు. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. మీనరాశిలో ప్రస్తుతం లగ్నంగా తీసుకుంటే ఇందులో శుక్రుడు, శని, రాహువు, బుధుడు 4 గ్రహాలు స్థితి పొందున్నాయి. అయితే రాహుగ్రహం ఈ నెల 19వ తారీఖున మీనరాశి నుంచి కుంభరాశిలోనికి వెళ్తుంది. అప్పుడు రాహుగ్రహం ఈ రాశి వారికి వ్యయంలో ఉంటుంది. అట్లాగే వీరికి ద్వితీయంలో రవి ఉన్నారు మేషరాశిలోను. అందువల్ల రవిగ్రహ అనుకూల వీరికి చాలా బాగా ఉంటుంది. తృతీయంలో గురువు ఉన్నారు. ఈ గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల 15వ తారీఖున మారుతారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. కన్యలో కేతువు ఉన్నారు. ఈ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి గ్రహాల మార్పు ఎట్లా ఉందంటే, రాహు మీనంలోంచి కుంభంలోనికి, రవి మేషం నుంచి వృషభంలోనికి, గురువు వృషభం నుంచి మిథునంలోనికి మారుతారు. గురువు వృషభం నుంచి మిథునంలో మారడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. గురువు ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు. అందువల్ల గురువు ఇప్పుడు వృషభంలో సంవత్సరం పూర్తయింది, ఇప్పుడు మిథున రాశిలోనికి వెళ్తాడు. వచ్చే నెల మే వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటాడు. అంటే అతిచారం వల్ల కర్కాటకంలోకి మధ్యలో వచ్చినా కూడా మళ్ళీ వెంటనే మిథున రాశిలోనికి వెళ్తాడు. ఈ అతిచారం, గురువు అతిచారం, ఏ గ్రహం అతిచారం అంతా మంచి ఫలితాన్ని ఇవ్వదు. అందువల్ల ఈ రాశి వారికి గురువు అనుకూలత బాగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇంకా విషయం ఏంటంటే, గురువు 12 సంవత్సరాలు ఒక రాశిలో ఉండడం వల్ల 12 రాశులు మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల గురువు రాశి మారినప్పుడన్నా కూడా ఏదో ఒక నది పుష్కరాలు ఉంటాయి. ఇంకా వ్యవసాయదారులకు చెప్పాలని అంటే 4వ తారీఖున డొల్లుకర్తలు ఉంది. 11 నుంచి 28 వరకు నిజకర్తలు ఉంది. అందువల్ల నీటికి సంబంధించినటువంటి సమస్యలు వ్యవసాయదారులకు బాగా వచ్చే అవకాశం చాలా ఉంది. ఇంకా ఈ నెల 22వ తారీఖున హనుమత్ జయంతి ఉంది. తెలంగాణ వాళ్ళకి హనుమత్ జయంతి ఏప్రిల్లో జరిగిపోయింది. కానీ ఈ రాశి వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి మాత్రం హనుమత్ జయంతి ఈ నెల 22న ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా యోగకాలం అని చెప్పవచ్చు. బుధ శుక్రుల అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం చాలా బాగుంటుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. సభలు సమావేశాలకి అటెండ్ అవుతారు. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటే సగం సమస్యలు తీరిపోయినట్లే. అట్లాగే స్నేహితుల ఇంట్లో జరిగేటట్టు శుభకార్యాలకు వీళ్ళు అటెండ్ అవుతారు. వీళ్ళ ఇంట్లో కూడా వీళ్ళు శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే అవకాశం ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ నెల చాలా చాలా ఆనందంగా గడిగేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళు అంకిత భావంతో పనిచేయడం వల్ల అధికారులు మెప్పు పొందుతారు. అట్లాగే పెద్దవాళ్ళ పరిచయాలు జరుగుతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో మంచి వాళ్ళ పరిచయం వల్ల వీళ్ళకి కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది. కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు వాహనాలు కొనుక్కుంటారు. సోదరుల సహకారాలు వీళ్ళకి చాలా బాగా ఉంటాయి. అందువల్ల సోదరుల సహకారం ఉంటే ఇంట్లో హ్యాపీగానే కుటుంబ సౌఖ్యం కూడా చాలా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా అందరికీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం కలిగి ఉండడం వల్ల వీటికి దేవుడు కూడా మంచి సహాయ సహకారాలు చేస్తారు.
ఈ రాశి వారికి పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనము, హనుమాన్ చాలీసా పఠనము ఈ రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు.